కుట్ర ఇది అనుకునే పరిస్థితి ఉంటుంది కదా. ప్రజలు సామాన్య ప్రజలు కాదు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని అంటున్నారు. ఏం చేస్తారు సార్? పవన్ గారు సార్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మద్యం ప్రియుడిని అడిగితే చెబుతాడు. ఎందుకంటే 70 రూపాయలకు అమ్మేటువంటి చీపు లిక్కర్ని 250 రూపాయలు మధ్యలో వస్తున్నాడు. మద్యం తాగే వాళ్ళనే కాదు, ఆ మద్యం తాగే వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులను ఎవరిని అడిగినా, ఎందుకంటే ఇంటి పెద్దలను కోల్పోయారు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను కోల్పోయారు, మందలబాటు ఉన్న వాళ్ళను. కిడ్నీలు పాడైపోయి ఇప్పటికి డయాలసిస్ చేయించుకుంటున్నారు. సార్ మహిళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి సార్. సార్ చెప్పండి సార్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారే ఈ మద్యం మీద అవేర్నెస్ పెంచాడండి. ఎందుకంటే ఎలక్షన్ ముందర అరే చిన్న చిన్న కుటుంబాలు ఈ మద్యం వల్ల నాశనం అయిపోతున్నాయి, నేను వస్తే 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తాను, అసలు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను సంతకం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను, నేను ₹1 తీసుకుంటాను, ఇవన్నీ చాలా కహానీలు కథలుగా చెప్పాడు. అదన్నారు. ఒకవైపు కల్తీ మద్యం అమ్మడం, ఇంకోవైపు ఈ రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా పెట్టించే ప్రయత్నం చేయడం, అక్కడ కూడా దండుకోవడం డబ్బు. నేనేమంటానంటే ఇప్పుడు చాలా సార్లు మనం ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్, ఇక్కడ వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్స్ మొత్తం కూడా లోకల్ నాయకులు దందాలు చేసేవాళ్ళు, ఈ శాండ్ మొత్తం ఎమ్మెల్యేలు చూసుకునేవాళ్ళు అండి, ఈ వైన్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి చూసేవాళ్ళు. ఇక ఈ మైనింగ్స్ వచ్చేసేసరికి ఎమ్మెల్యేలు, సెకండ్ కేడర్ నాయకులు, వైకాపాలో ఉన్నవాళ్ళు అసలు ఇదే పని మీద ఉండేవాళ్ళు. ఈ సిస్టవేషన్. దీంతో పాటు మరి ఏపీలో ఉన్నటువంటి బార్ లైసెన్స్ల విషయంలో కూడా వేల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారండి. దాదాపు ఒక్కసారిగా 5 లక్షలు ఉండకాడ 15 లక్షలు, 10 లక్షలు ఉండకాడ 25 లక్షలు, ఆ విధంగా పెంచేస్తూ ఏదైనా బార్ లో ఒక బీర్ అమ్మితే 20 రూపాయలు కమిషన్ ఇవ్వాలి, లేదు ఫుల్ బాటిల్ మద్యం అమ్మితే 150 రూపాయలు ఇవ్వాలి. అట్లా అక్కడి నుంచి కూడా కమిషన్లు తీసుకునేవాళ్ళు డైలీ. అది కూడా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. దీంతో పాటు ఇక్కడ డిస్టిలరీస్ కి సంబంధించి వాళ్ళ దగ్గరికి ఏమేమి బ్రాండ్స్ అమ్మాలి ఏంటి, ఆ కమిషన్లు ఒకటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసండి, కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు దొరకనటువంటి పరిస్థితుల్లో బయటికి దుకాణాల దగ్గరికి వెళ్ళి, పచారీ షాపుల దగ్గరికి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలంటే ప్రజలు నల్లిలా. కానీ యథేచ్ఛగా టీచర్స్ ని అక్కడ కాపలా పెట్టేసి మద్యాన్ని యథేచ్ఛగా అమ్మారండి. పైపెచ్చు కరోనా సమయంలో ఏది సామాజిక దూరం ఉండాలి, లేకపోతే కరోనా వ్యాప్తి చెందింది అన్నారు. కానీ ఇక్కడ ఓపెన్ గా బార్లు తీశారు, మద్యం దుకాణాల దగ్గర బార్లుగా కిలోమీటర్ బార్లో ఉండారండి క్యూ కట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఏంటంటే తను బాగుండాలి, తనతో పాటు కమిషన్లు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఇష్టానుసారంగా యథేచ్ఛగా ఎదుబడితే చేశారండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అండి, చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు సార్ జగన్మోహన్ రెడ్డి మద్యం వల్ల ఎన్ని వేల కోట్లు దోసుకున్నారనేది డిస్కషన్ చిన్నపిల్లలు. ఇదంతా ఒకసారి మద్యానికి సంబంధించి మనం నిజంగా చెప్పాలంటే మాట్లాడుతున్నాం, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. జరిగినటువంటి అంశం కూడా ఇప్పుడు సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు ఎటుపోయారు చాలా మంది కూడా, వైసీపీకి సంబంధించిన నేతలు కనిపించట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఏపీకి రావట్లేదు, ఏం జరుగుతోంది? మీ ఏమైనా అటువైపు కూడా ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే ఖచ్చితంగా మరి ఏం చేస్తున్నారు, అంతర్యుద్ధాలంటూ మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి ఏమైనా కుట్రలు పన్నుతున్నారా, ఏం చేస్తున్నారు అనే దిశగా మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి కదా. ఏం జరుగుతోంది అసలు? ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నారో కనిపించట్లేదు, తర్వాత పెద్దిరెడ్డి గారికి చెయ్యి విరిగిపోయిందని చెప్పారు, ఇట్లా జరుగుతున్నాయి. ఏం జరుగుతోంది అసలు? ఇక్కడ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ దందాలన్నీ ఒక పక్కన చేస్తూ ఇంకో పక్కన అంబటి రాంబాబు ఒకడు, కొడాలి నాని ఒకడు, వల్లభనేని వంశీ ఒకడు, రోజా, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే బూతులతో ఈ అంశాన్ని డైవర్ట్ చేసేవాళ్ళు. కొడాలని బయటకు వచ్చేసి ఏంది నా బొచ్చు బీగుతారా, దేవుడు విగ్రహం విరిగితే ఏందంట కొత్తది ఇస్తాము, రాముడు తల నరికేస్తే ఏందంట కొత్త తల పెడతాము అంటే ఇక్కడ జరుగుతున్న దాన్ని డైవర్షన్ చేశాడు. ఈ రోజా బయటకు వచ్చినప్పుడు ఆమె ఒక మహిళగా మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతూ ఉండేది, తెక్కగా మాట్లాడుతూ ఉండేది. దీంతో పాటు అంబటి రాంబాబు పెట్టకథలేస్తా, డ్యాన్సులేస్తా, తను ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్లో అతను హావభావాలు ఎట్లుండే అంటే ఏ విషయమైనా వేస్తాడు, ఏ పాట అయినా పాడతాడు, ఆ విధంగా అతని వ్యవహారం. నేనేమంటానంటే ఈ డైవర్షన్లన్నీ ప్రజలు తెలుసుకోబట్టే ప్రజలు వైకాపా పార్టీని చీకొట్టారండి. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం చూసుకున్నప్పుడు గత 5 సంవత్సరాలు ప్రతివాడు కూడా అరే ఏంద్ర ఈ వ్యవహారం, ప్రతి రాజకీయ నాయకుడు బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు అండి. బూతులు, తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష నాయకులను వ్యక్తిత్వం చేస్తారు, వాళ్ళ ఇళ్లలో మహిళలను వ్యక్తిత్వం హననం చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా దగ్గర నుంచి వాళ్ళ నాయకుల దాకా వాళ్ళ వికృత పరం చూస్తే ఎట్లా ఉండేదంటే రాక్షసులకు సంబంధించినటువంటి వేషాలు వేశారండి ఆంధ్రప్రదేశ్ లో. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు చీకొట్టి వాళ్ళని అసలు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. రైట్ సార్, ఒక్కసారి బాలకోటే గారు జాయిన్ అయ్యారు, అమరావతి బహుజన జేఏసీ